యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఒక చిన్న ఉపమాన రీతిలో ఒక విషయం చెప్పి దాని నుంచి మనం ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఒకనాడు ఒక ఇద్దరు వ్యక్తులు గొర్రెలను కాసుకుంటూ వెళ్తూ ఉంటారు. దాంట్లో ఒక వ్యక్తి ఏమో తన సొంత గొర్రెలు కాబట్టి అతను ఆ గొర్రెలను మేపుకుంటూ వెళ్తున్నాడు. ఇంకొక వ్యక్తి జీతానికి వచ్చాడు. డబ్బులు తీసుకొని ఆ గొర్రెలు కాయడానికి వచ్చాడు. వీళ్ళిద్దరూ వెళ్తున్న సందర్భంలో ఒక తోడేలు రావడం జరిగింది. ఆ తోడేలు గొర్రెల్ని చంపగలదు, మనుషుల్ని గూడా చంపగలదు. ఆ తోడేలు వచ్చినప్పుడు అవి గొర్రెల్ని పట్టుకోవడానికి ఆ తోడేలు పరిగెడుతున్నప్పుడు తన సొంత గొర్రెలు అయిన ఆ గొర్రెల కాపరి ఏం చేశాడంటే, ఆ తోడేలు నుంచి ఆ గొర్రెల్ని కాపాడడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కానీ జీతగాడు ఆ తోడేలు ఎక్కడ అతన్ని చంపేస్తదని చెప్పి గొర్రెల్ని విడిచి పారిపోవడం జరిగింది. అయితే ఈ మాట ఇప్పుడు మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఆ జీతగాడు పారిపోయాడు. ఎందుకంటే ఆ గొర్రెలు అతనివి కావు గాబట్టి. ఆ గొర్రెలు కాపాడని లక్ష్యం అతనికి లేదు. ఎందుకంటే ముందు తన ప్రాణాన్ని కాపాడుకునే లక్ష్యంలో అతను పారిపోయాడు. కానీ ఆ గొర్రెల కాపరి సొంత గొర్రెలు ఎవరివో ఆ గొర్రెల కాపరి అవి అతని సొంత గొర్రెలు గాబట్టి గొర్రెలను కాపాడాలని బాధ్యతతో గొర్రెలు బ్రతకాలని అతను పరిగెట్టుకుంటూ గొర్రెల్ని కాపాడడానికి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువారు గూడా అదే మాట చెప్తున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఈ గొర్రెలు నావి. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టునని చెప్పి ఆయన మాట్లాడతారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూసుకుంటే గనక, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే. గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును అని చెప్పి మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక ప్రజల్ని మనందరినీ గూడా ఆయన తన సొంత గొర్రెలుగా ఆయన భావిస్తున్నారు. తన సొంత గొర్రెలు నశించిపోకూడదని, తన సొంత గొర్రెలకు అపాయము కలిగినప్పుడు, ఆపద కలిగినప్పుడు, తోడేలు వచ్చి చీల్చాలని ప్రయత్నం చేస్తే గనక, ఆయన అడ్డు వచ్చి తన ప్రాణమును సైతము గూడా పెట్టడానికి సిద్ధపడ్డాడు. తన ప్రాణాన్ని గూడా పెట్టాడు. జీతగాడైతే గనక ప్రాణాన్ని పెట్టడు. గొర్రెల మీద అతనికి లక్ష్యముండదు. గొర్రెలను లక్ష్యము చేయక పారిపోతాడు. కానీ యేసయ్య జీతగాడు కాదు. మనల్ని సొంత గొర్రెలుగా భావిస్తున్నాడు కాబట్టి ఈ లోకానికి దిగివచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన గొర్రెల మంచి కాపరి అంటున్నాడు. మంచి కాపరి గొర్రెల్ని కాపాడతాడు. మంచి కాపరి తన ప్రాణాన్ని లక్ష్యపెట్టడు. గొర్రెల ప్రాణాన్ని లక్ష్యపెడతాడు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని లక్ష్యపెట్టి ఈ లోకానికి దిగి వచ్చారు. ఆయన ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా, ఆయన శ్రమను లక్ష్య పెట్టకుండా ఈ లోకానికి దిగి వచ్చి ఆయన శిలువ యాగమై, బలి యాగమై మరణించి మూడో దినాన్ని తిరిగి లేచారు. కాబట్టి గొర్రెల మంచి కాపరి తన ప్రాణాన్ని లక్ష్య పెట్టడు, గొర్రెల ప్రాణాన్ని లక్ష్య పెడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రాణాన్ని లక్ష్య పెట్టి, నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని విలువైనదిగా ఎంచి మనం నరకములోకి వెళ్ళకూడదని చెప్పి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని విమోచించడం జరిగింది. ఒకనాడు కొంతమంది వ్యక్తులు నిధి కొరకు వెళ్ళారు. వెళ్తున్న సందర్భంలో మధ్యలో ఒక లోయ వచ్చింది. ఆ లోయలో నిధి ఉంది. వాళ్ళకి స్పష్టంగా కనబడుతుంది. కానీ వాళ్ళు దిగడానికి దాంట్లోకి వీలు లేకుండా ఉంది. అప్పుడు వారి మధ్యలో ఒక చిన్న కుర్రవాడు ఉంటే ఆ కుర్రవాడిని పిలిచి, అయ్యా, నిన్ను మేము పట్టుకుంటాము. నువ్వు దిగు, నువ్వు ఆ నిధిని తీయి, మేము నిన్ను పట్టుకుని కిందకి నిన్ను దింపుతాము. నువ్వు దిగి దాన్ని తీయంటే అతను భయపడతాడు. నేను వెళ్ళను అని చెప్పి ఆ చిన్న కుర్రాడు సమాధానం ఇస్తాడు. అక్కడున్న వ్యక్తుల్లో బలం కలిగిన వ్యక్తులందరూ నేను పట్టుకుంటాను నిన్ను, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వేమీ కాదు, నీకేమీ కాదు, నువ్వు దిగంటే ఎంత చెప్పినా కానీ నేను వెళ్ళను అంటాడు. ఒక వ్యక్తి తర్వాత ఒక వ్యక్తి వచ్చి నేను పట్టుకుంటా, నువ్వు వెళ్ళు, నేను బలంగా ఉన్నా కదా, నువ్వేమీ కాదని చెప్పినా కానీ అతను వెళ్ళాడు. చివరిగా ఒక వ్యక్తి వచ్చి బలము లేకుండా ఉన్న వ్యక్తిలా కనపడతాడు. అతను బలహీనంగా ఉన్న వ్యక్తే. ఆ వ్యక్తి వచ్చి నేను పట్టుకుంటాను బాబు, నువ్వు వెళ్ళి దిగన్నప్పుడు సరే అని చెప్పి వెళ్ళి ఈయన పట్టుకున్నప్పుడు అతను దిగి ఆ లోయలో ఉన్న నిధిని తీసుకొచ్చాడు.
అప్పుడు మిగతా వ్యక్తులందరూ ఆశ్చర్యపోయి, ఏంటి మేమందరం చెప్పినా గాని నువ్వు వెళ్ళలేదు. ఆ వ్యక్తి బలము లేని వ్యక్తిగా కనబడుతున్న ఆ బలహీన వ్యక్తి వచ్చి చెప్పినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళావు? ఎందుకు దిగావు? అని చెప్పి మాట్లాడినప్పుడు, అయ్యా ఆ వ్యక్తి ఎవరో కాదు, నా తండ్రి. నా తండ్రి నన్ను విడిచిపెట్టడని నమ్మకం నాకుంది. నా తండ్రి నన్ను గట్టిగా పట్టుకుంటాడని నమ్మకం నాకుంది. ఎందుకంటే నా తండ్రి కాబట్టి మీరైతే ఏదైనా అపాయం వస్తే మీరు విడిచిపెట్టేస్తారు. కానీ నా తండ్రి నన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే నా ప్రాణము నా తండ్రికి ఎంతో ముఖ్యము. అందుకే నేను నా తండ్రి మీద ధైర్యంతో నేను దిగానని చెప్పి ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడంట. యేసయ్య కూడా అదే చెప్తున్నాడు. మీరు నా తండ్రికి నేను ఏ విధంగా కుమారుడనో నాకు మీరు కుమారులు అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనంలో మనకు కనబడుతుంది. తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో నన్ను నా గొర్రెలు అలాగే ఎరుగును. నేను తండ్రికి కుమారుని ఎలాగో అలాగే నా గొర్రెలు నాకు కుమారులుగా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తి తన తండ్రి మీద నమ్మకముతో తన తండ్రి ప్రాణం పెట్టిన కాపాడుతాడు నమ్మకం ఉంది తండ్రి కాబట్టి. ఇక్కడ ఈయన అదే మాట చెప్తున్నారు. నా గొర్రెలు నా ప్రజలకి నేను తండ్రిని. నా ప్రజలు నేను ప్రాణము పెట్టైనా కాపాడుకుంటాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. నా ప్రజల ప్రాణము, నా కుమారుల ప్రాణము నాకెంతో ప్రాముఖ్యమని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. యేసయ్య ఎందుకయ్యా ప్రాణం పెట్టావంటే, నా కుమారుల కొరకు, నా కుమార్తెల కొరకు నేను ప్రాణం పెట్టాలి. ఎందుకయ్యా ఆ లోకాన్ని విడిచిపెట్టి వచ్చావంటే, ఇవి నా గొర్రెలు. నా గొర్రెల కొరకు నేను మంచి కాపరిని కాబట్టి ప్రాణం పెట్టడానికే ఈ లోకానికి దిగి వచ్చానని చెప్పి మాట్లాడుతున్నారు. అంతే కదా ఆయన అంటాడు 10వ వచనంలో, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. ఆయన ప్రజలకు సమృద్ధిగా జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడంట. ఒకనాడు దావీదు మహారాజు అంటాడు, అయ్యా నా గొర్రెలు చీల్చడానికి ఒకనాడు సింహం వచ్చింది, ఒకనాడు మరొక మాడు ఎలుగుబంటి వచ్చింది. అయితే నేను నా గొర్రెల్ని కాపాడుకోవడానికి సింహాన్ని చంపేశాను, ఎలుగుబంటిని చంపేశాను అని చెప్పి మాట్లాడతారు. యేసుక్రీస్తు ప్రభువారు అదే అంటున్నారు. నేను జీతగాడిని కాదు, ఈ గొర్రెలు నా సొంత గొర్రెలు. కాబట్టి నేను ప్రాణం పెట్టైనా కాపాడుకుంటానని చెప్పి మాట్లాడుతున్నాను. ఈనాడు నువ్వు దేవునికి కుమారుడిగా, కుమార్తెడిగా ఉన్నావు. నువ్వు దేవునికి నువ్వు సొంత ప్రజలుగా ఉన్నావు. తన ప్రజల కొరకే ఆయన ఈ లోకానికి దిగవచ్చు. తన ప్రజలను పాపాల నుంచి విడిపించడానికి, తన ప్రజలను రక్షించుకోవడానికి, నాశనంకు వెళ్లకుండా తప్పించడానికి, తన ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు అని చెప్పి ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆయన మీకు జీవమును సమృద్ధిగా కలగజేయడానికే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి మనం ఆయనకు సొంత గొర్రెలము. ఆయన మన యొక్క మంచి గొర్రెల కాపరి. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభు, ఈ వాక్య వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువనైనా అయా నీ బిడ్డలుగా మార్చబడి ప్రభువా, నీ సొంత ప్రజలుగా ప్రభువా, నీ ప్రభువనైనా అయా నీ వారసులుగా బిడ్డలు మార్చబడ్డానికి మీ సహాయం దయచేయండి. ఆనాడు ప్రభువా మీరు చెప్పిన విధంగానైనా అయా ప్రభువా మమ్మల్ని మీ సొంత ప్రజలుగా, సొంత గొర్రెలుగా ప్రభువనైనా ఎంచుకుని ప్రభువనైనా మా కొరకునైనా మీరు ప్రభువనైనా యుద్ధము జరిగించమని, ఈ లోకంలో మమ్మల్ని కాపాడమని ప్రభువనైనా అయా ప్రభువనైనా ప్రతి ఒక్క విషయంలో ప్రభువా మీ సహాయము దయచేయమని కోరుకొనొచ్చు. ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.